ఇంతకీ పుష్ప 2 ఎంత కొల్లగొట్టింది? ఆల్రెడీ 2000 దాటిందిగా. ఇక పుష్ప ఫ్యాన్స్ అయితే ఈ లెక్కలు మరింత పెంచి చెప్తారు. దంగల్ను బాహుబలి 2ను క్రాస్ చేసిందంటారు. ఇంతకీ పుష్ప 2 ఎంత కలెక్ట్ చేసింది? ఇది మిస్టరీయేనా అనుకుంటూ ఉండగా దర్శక నిర్మాతలు అఫీషియల్గా ఓ ఫిగర్ రిలీజ్ చేశారు. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏది అంటే పుష్ప 2 అని చెప్పమంటున్నారు. పుష్ప 2 ఫైనల్ కలెక్షన్స్ ఎంత అనేది కొంతకాలంగా నిర్మాతలు బయట పెట్టలేదు. అందుకు ఏం కారణాలు ఉన్నాయో తెలియదు కానీ జనవరి మొదటి వారంలో 32 రోజుల్లో పుష్ప 2 కలెక్షన్స్ 1831 కోట్లు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఎక్స్టెండెడ్ వర్షన్ కూడా రిలీజ్ అయింది. అయినా కూడా కలెక్షన్స్ లెక్క చెప్పలేదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 70 రోజుల తర్వాత ఓటీటీలో దుమ్ము రేపుతున్న తర్వాత 1871 కోట్లు అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇండియన్ సినిమాస్ ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్పుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన కలెక్షన్స్ పోస్టర్ను బట్టి ఈ చిత్రం బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టినట్లు లెక్క. బాహుబలి సీక్వెల్ 1800 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అయితే వసూళ్లు 1850 కోట్ల లోపే ఉన్నాయి. పుష్ప 2 మాత్రం 1871 కోట్లను రాబట్టింది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ అంత ధైర్యంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. మరో 130 కోట్ల వసూళ్లను రాబట్టి ఉంటే పుష్ప 2 ఈజీగా దంగల్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియన్ సినిమాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఉండేది. కానీ కొన్ని కోట్లతో ఈ రికార్డ్ మిస్ అయింది. అయినప్పటికీ బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టడం చిన్న విషయమేం కాదు. ఇది సుకుమార్, హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి అండ్ టీమ్ చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి.